థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. నమస్తే అండి, నా పేరు లలిత తుమ్మలపల్లి అండి. నేను హైదరాబాద్ వాసిని. ఈ రికార్డులో నాకు అవకాశం ఇచ్చిన పివిఆర్ డబ్బింగ్ అకాడమీ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను కొన్ని కథలు చెప్పబోతున్నాను. కథలు మరియు దాని యొక్క అంతరార్థం అది కూడా చెప్పదలుచుకున్నానండి. మా చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు. మేము ఆ కథల్ని కథలాగా వినేసి వదిలేస్తూ ఉండేవాళ్ళం అనమాట. కానీ కొంచెం ఎదిగిన కొద్దీ ఆ కథల్లో అంతరార్థం ఏముంది, అది జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, అవన్నీ కూడా చెప్తే ఇప్పుడు విన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో అది అన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అలా చెప్తే బాగుంటుంది అని నిశ్చయించుకుని ఈ కథలు చెప్తున్నానండి. మొదటిగా బంగారు బాతు గుడ్డు అనమాట. ఈ కథ ఒక రైతు ఉండేవాడు అనమాట. ఆ రైతుకి ఒక అమాయకుడైన ఒక కొడుకు ఉండేవాడు. అతను ఎలా బతుకుతాడా అని రైతు చాలా చింత పడుతూ ఉండేవాడు అనమాట, విచారిస్తూ ఉండేవాడు ఎప్పుడు. ఆ రైతు దగ్గర ఏంటి, ఒక బాతు ఉండేది. ఆ బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేదన్నమాట. దాంతో అతని కొడుకు జీవితం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ రైతు చనిపోతూ కొడుకుని పిలిచాడనమాట. పిలిచి చెప్పాడు, బాబు ఈ బాతుని చాలా జాగ్రత్తగా చూసుకో, ఇది నీకు రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, దాంతో నీ జీవితం హాయిగా సాగిపోతుంది అని చెప్పాడనమాట. అది చెప్తే ఆ పిల్లవాడు సరే అన్నాడు. కానీ అమాయకుడు కదా, కొన్నాళ్ళు అయ్యేసరికి ఏం ఆలోచించాడంటే, అబ్బా ఇది రోజుకి ఒక బంగారు గుడ్డు పెడుతుంది కదా, అంటే దీని పట్ల ఎన్ని గుడ్లు ఉన్నాయో, కాబట్టి దీన్ని కోసేస్తే ఒకేసారి అన్ని గుడ్లు వచ్చేస్తాయి, అప్పుడు అదంతా అమ్ముకుంటే మనకి చాలా ధనం వస్తుంది. అలా ఆలోచించాడనమాట. అలా ఆలోచించి కత్తి పెట్టి ఒకరోజు పొద్దున్నే ఆ బాతుని కోసేశాడు. అప్పుడు ఏమైంది, దాంట్లో ఒక్క గుడ్డు కూడా లేదు. అప్పుడు తను చాలా బాధపడ్డాడనమాట. ఇది నిజమే అండి. కానీ ఇప్పుడు మనం చూడండి, మనం పెద్దవాళ్ళు చాలామంది మనకి ఎన్నో ఆస్తులు ఇస్తూ ఉంటారనమాట. చక్కగా 3 పంటలు పండే పొలాలు ఇస్తూ ఉంటారు. దాని నుంచి మనం వ్యవసాయం చేసుకుని లాభం పొందవచ్చు. అలాగే బిల్డింగ్స్ ఇస్తారు, రెంట్ వచ్చే బిల్డింగ్స్ అలాంటివన్నీ. చాలామంది ఏం చేస్తారంటే అవన్నీ కొంచెం రేటు వస్తుందని, ధనం వస్తుందని, ఒకేసారి డబ్బు వస్తుందని అవన్నీ అమ్మేస్తూ ఉంటారనమాట. అమ్మేస్తూ ఉండటం వల్ల అవి ఉన్న కొద్దీ ఇంకా రేటు పెరుగుతాయి. వీళ్ళు ఆ వచ్చిన డబ్బును కూడా ఒకేసారి ఖర్చు పెట్టేస్తారనమాట. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా ఆర్థికంగా దిగజారిపోతూ ఉంటారు. అలాగే 7 చేపల కథ, 7గురు చేప కథ, చేప ఎండలేదు అని ఒక కథ ఉంటుందన్నమాట. ఆ కథ ఏమిటంటే, ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి 7గురు పిల్లలు ఉన్నారనమాట. 7గురు పిల్లలు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారట. అందులో ఒక చేప ఎండలేదు. అప్పుడు రాజు పిల్లలు అడిగారట, చేప ఎందుకు ఎండలేదు అని అడిగారట. అడిగితే ఆ చేప గడ్డి పరక అడ్డు వచ్చింది అని చెప్పిందనమాట. గడ్డి పరక ఎందుకు అడ్డు వచ్చావు అంటే, ఆవు మేయలేదు అని చెప్పిందిట. అప్పుడు ఆవు ఎందుకు మేయలేదు అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు, పిల్లవాడు మేపలేదు అని చెప్పింది. పిల్లవాడా ఎందుకు మేపలేదు అంటే, అమ్మ అన్నం పెట్టలేదు అని చెప్పాడు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే, చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు అందుకే అన్నం వండలేదు అని చెప్పింది. పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చీమ కుట్టింది అని చెప్పాట. చీమ ఎందుకు కుట్టావు అంటే, నా పుట్టలో వేలు పడితే నేను కుట్టనా అందిట. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పని సరిగా అవ్వపోవటానికి కారణం ఏమిటి అంటే, అది వేరే వాళ్ళ మీద వేస్తున్నారు. ఆ రాజు కొడుకులే ఒక పని చేసేప్పుడు, అంటే చేప ఎండబెట్టడాన్ని అక్కడ ఆ పని చూపించినారు మనకి. ఆ పని చేసేప్పుడు అది సవ్యంగా జరుగుతుందా లేదా అని వాళ్ళే చూసుకుని ఉంటే ఆ పని అయిపోయేది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పని వేరే వాళ్ళ మీద బాధ్యత వేసేస్తే అప్పటికి మనం తప్పించుకోవచ్చు. కానీ పని సవ్యంగా అవ్వకపోతే మనం జీవితంలో ఏం సాధించలేం కదా. కాబట్టి మన పనికి మనమే బాధ్యత వహించాలి. ప్రతి వాళ్ళకి జీవితంలో ఒక రోల్ ఉంటుందన్నమాట. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి, అప్పుడే అది మొత్తం సవ్యంగా అవుతుంది. అంతేగాని ప్రతి వాళ్ళు కూడా వేరే వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పేసి వాళ్ళ పార్ట్ వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు అది టోటాలిటీలో అది దెబ్బతింటుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వహించాలి. అలాగే ఒక 3 చేపల కథ ఉంటుందన్నమాట. ఒక చెరువులో
3 చేపలు స్నేహంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ ఊరు ఒక పల్లెటూరు. ఆ ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ చేపల్ని వే అందరూ పట్టుకోవడానికి వీలుగా వేలం పాట వేస్తారు, చెరువు వేలం పాట వేస్తారనమాట. చెరువు వేలం పాట వేసి అప్పుడు ఒకరోజు వాళ్ళందరూ వచ్చి, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఈ ఈ చేపలన్నీ పెరిగిపోయినాయి, పట్టుకోవడానికి అనువుగా ఉన్నాయి, ఒక వారం రోజుల్లో ఈ చేపల్ని మనం కలెక్ట్ చేసేసుకుని పట్నం తీసుకెళ్ళి అమ్మేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ చేపలు 3 ఇవి వింటాయన్నమాట. అందులో మొదటి చేప ఏమంటుందంటే, అయ్యో చూసారా, ఇంకో వాళ్ళు వచ్చేసి మనల్ని వారం రోజుల్లో పట్టుకుంటారట, మనం ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నాము, మనం ఇక్కడ ఆనందంగా జీవించాము, కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి అంటే, మిగతా 2 చేపలు ఏమంటాయంటే, ఇంకా టైం ఉంది కదా, ఎందుకు ఇప్పటి నుంచే అని చెప్పేసి అంటాయి. అయితే సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ చేప అక్కడ ఉన్న సన్నని దారి గుండా పెద్ద కాలువలోకి వెళ్ళిపోయి తను రక్షించుకుంటుంది తను. ఇంకా 2-3 రోజులు అయ్యేసరికి వాళ్ళు ఏం చేస్తారనమాట, చేపలు పట్టడానికి అనువుగా ఉంటుందని అందులో ఉన్న నీళ్ళన్నీ మోటార్ పెట్టి తోడేసి తగ్గించడానికి చూస్తూ ఉంటారు. అప్పుడు రెండో చేప ఏమంటుందంటే, పద ఆ మొదటి చేప చెప్తే మనం వినలేదు, ఇప్పుడన్నా మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం అంటుంది. అప్పుడు మూడో చేప ఏమంటుందంటే, అట్లా ఏం అవదలే, మనని పట్టుకోరు, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా, నాకు ఇక్కడ అలవాటైపోయింది, నేను రాను కొత్త ప్రదేశానికి అంటుంది. అప్పుడు ఈ రెండో చేప ఏం చేస్తుంది, వద్దు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని రోజులు అయ్యేసరికి 2-3 రోజులు అయ్యేసరికి వాళ్ళు వలలు తీసుకుని గేలాలు తీసుకుని చేపలు పట్టడానికి వచ్చేస్తారనమాట. అప్పుడు ఈ మూడో చేప ఏం చేస్తుంది, అందులో ఉన్న ఒక ఎరని చూసి ఆశపడి ఇదంతా మర్చిపోతుంది, ఆ గేలానికి చిక్కుతుంది. అప్పుడు వాళ్ళు దాన్ని పట్టుకొని బుట్టలో పట్టేస్తారు. చూసారా, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన జీవితంలో మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి, అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మనం గమనించుకోవాలి, రాబోయే ఆపదలను కూడా మనం ఊహించాలి అన్నమాట. ఇవన్నీ చేయకుండా మనం ఏం ప్లానింగ్ లేకుండా ఉంటే చాలా కష్టమవుతుంది. చిన్నప్పటి స్కూల్ సమయంలో చదువుకోవటం, చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఆటలు పాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే కొంచెం కాలేజ్ అలా వచ్చాక ఫ్రెండ్స్ అని, సినిమాలని, క్లబ్లని తిరుగుతూ ఉంటారనమాట. అంటే అదంతా గేలంలాగా వలలాగా, అంటే మన కర్తవ్యాన్ని నుంచే మనవి దూరం చేస్తుంటాయి. ఇప్పటికి ఇది సాధించాంగా అని కాదు, ప్రతి లైఫ్లోని ప్రతి లెవెల్లోనూ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే జాబ్ చేసేప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఒరే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేద్దాంరా, ఎక్కువ లాభం వస్తుంది, ఈ బిజినెస్ పెడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటూ ఉంటారు. మనం కొంతమంది అలా అప్పు చేసేసి వేరే చోట ఇన్వెస్ట్ చేసి అలా కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అట్లా ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువ లాభం వస్తుందన్నా కూడా మన జీవితంలోని జీతంలోని ఒక 10% ఆ 20% మాత్రమే అలా రిస్క్ చేయాలి. మనం 100% రిస్క్ చేసామంటే చాలా కష్టం అవుతుంది. అలాగే వివాహ సందర్భంలో కానీ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవటంలో కానీ, తర్వాత పిల్లల పెళ్లి విషయంలో, పిల్లల చదువుల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫ్యూచర్లో వాళ్ళకి ఏ కోర్స్ ఇప్పుడు చేయిస్తే వాళ్ళకి అది డిమాండ్ ఉంటుంది, అవన్నీ కూడా మనం చూసుకొని వాళ్ళని ముందుకు నడిపించాల్సిన అవసరం మనకు ఉంటుంది. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, వాళ్ళకి ఇంత ఖర్చు ఉంటుంది, అమ్మాయి అయితే పెళ్లి ఖర్చు ఉంటుంది, ఇవన్నీ మనకి తెలుస్తుంది. కానీ మనం ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు చాలా లావిష్గా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం. ఒకేసారి ఎక్కువ ఖర్చు వచ్చినప్పుడు మాత్రం అయ్యో ఇంత ఖర్చు వచ్చిందే, ఎలాగా ఈ ఖర్చును తట్టుకోవడం అని ఆలోచిస్తూ ఉంటారు. ఉన్నప్పటి నుంచే మనకున్న డబ్బులోంచి కొంత తీసి పక్కన పెట్టి వాళ్ళ ఫ్యూచర్ కోసం దాచడం చేసినా బాగుంటుంది. లేదంటే కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం ట్రై చేసి అలా ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలి, అభివృద్ధి చెందాలి. అలాగే రిటైర్మెంట్ ప్లాన్ కూడా మనం ముందే చేసుకోవాలి. అట్లా మనం ఇంకా చెప్పాలంటే ఎన్నో కథలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ఈ రకంగా మనం ఈ కథల నుంచి మనం నేర్చుకుని మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శిల్ప. నేను